గారు యు ఆర్ అట్టల్లీ రైట్. కాంగ్రెస్ ఏజెంట్ అంటే మీరు ఒకసారి కాంగ్రెస్ ఏజెంట్ మీరు అన్నంత మాత్రాన ఎవరు కూడా అక్కడ కాంగ్రెస్ ఏజెంట్ గా కూర్చునేవారు లేరు. కాకపోతే మీరు ఒకసారి మీరు సవరించుకోండి మీ పదాలను. తాటి కుమార్ గారు ఏమంటారండి లాస్ట్ కంక్లూడ్ గా? రామ్మూర్తి గారు చాలా బాధాకరం మాట్లాడిన అంశాలు. ఆయనకు అది అసలు ఆయనకు ఓపిక లేదు, పేషెన్స్ లేదు. నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా నేను అధికారంలోనే ఉన్నాము అన్న తీరుగా వివరిస్తున్నానికి ఇది ఒక కారణం. నేను అనేది ఏంటంటే పోలీసు శాఖ సహకరించకపోతే అన్ని లక్షలాది మంది ఆ గ్రౌండ్ లోకి వెళ్తారా? ఎట్లా వెళ్తారండి? ఎట్లా వెళ్తారు? ఒకటి, మనం ఇప్పుడు 9 సంవత్సరాలు మనం ఏమి చేసినా నడిచినప్పుడేమో పోలీసు వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి ఏసీ బండ్లు ఇచ్చినాం. సంవత్సరం కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళు నాకు సహకరించలే. సహకరించేందే మీటింగ్ పెట్టుకురా అండి, సహకరించేందే 2 లక్షల మంది వచ్చారా? ఇవాళ నేను ఒక్క మాట ఎవరు సహకరించలేదు మీటింగ్ అన్నది నేను చెప్తాను. వారు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళకు సమాధానం వినే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. నేను అనేది ఏంటంటే నిన్న పదే రసమై బాలకృష్ణ తన వేదిక మీద నుంచి పూలతో కొట్టకురి మమ్మలా వాటర్ బాటిళ్లతో కొట్టకుని అన్నారు. ఎవరు క్రమశిక్షణ లేదండి? ఎవరికి లేదు క్రమశిక్షణ? అప్పుడు పూలు బాటిళ్లతో కొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళను వేదిక మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని కదా ఆయన నన్ను హెచ్చరించాడు. పూలతో కొడుతురు, పూలు ఇసిరేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్క 2-3 సందర్భాలనే మాటలు కూడా బూతు మాటలు కూడా వాడిండు రసమై బాలకృష్ణ. నేను అనేదంటే అక్కడ కొట్టుకున్నారు కుర్చీలు, ఎందుకే కుర్చీలు తీసుకొని ఒకరినొకరు. నేను అనేదంటే మనము మన ప్రభుత్వంలో పనిచేసే పోలీసుకు ఒకసారి కీర్తి ప్రతిష్ట, మన ప్రభుత్వం పోగానే పనిచేసే పోలీసులు ఇంకొక తీరుగా మనం మాట్లాడకూడదు. నీకెరకనా మీకే మొత్తం ఎరక. వీళ్ళ నాయకుడు కాదా అండి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది? వీళ్ళ నాయకుడు కాదా అండి సోనియా గాంధీ దేవత అన్నది? కేసీఆర్ కాదా? బయట వాళ్ళు ఎవరు అన్నారా? ఎంతమంది కాంగ్రెస్ నాయకులను నువ్వు మంత్రి పదవిలోకి ఇచ్చినావు? తెలంగాణ ఉద్యమకారులు కాదని ఎంతమంది తెలుగుదేశం నేతలకు నువ్వు మంత్రివర్గంలో తీసుకున్నావు? వాళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులా? ఎటువైపు తెలంగాణ 1200 మంది అమరుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చిందో చెప్పాలండి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలండి? ఎవరు అడుగుతలేరని ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా ఫెయిల్ అయితే మేము అధికారంలోకి వస్తామని. ఏది మాట్లాడినా మీరు ఏది మాట్లాడినా ఒకటేనా? ఓకేనా? ఎవరు ప్రశ్నించడం లేరనా? ఇంకా నేను అదే అన్న స్టార్టింగ్లోనే, మీరు ఇంకా అధికారంలో ఉన్న అనే బిహేవియర్ ఉంది, మీ బాడీ లాంగ్వేజ్, మీ మాటలు, అది తీసేసుకోవాలి. తెలంగాణ సమాజం ఏంది దళిత బంధు ఆ పథకం చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు. దానికి ఏమైనా నామ్స్ ఉన్నాయా? ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నడుపుతుంది. కానీ ఎలాంటి నియమ నిబంధనలు లేని సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందంటే అది దళిత బంధు. దానికి ఒక నామ్స్ లేవు. ఎమ్మెల్యే ఎవరికి సంతకం పెడితే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసారు. ఎంతమంది ఆ లిస్టులు తీసి బయట పెడతారా? వాళ్ళ కుటుంబాలను చూపెడతారా? ఓపిక ఉండాలండి. నేను అట్లానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకోళ్ళు సమర్థిస్తలేను. ఇంకా మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పింది మీరు వినాలి. మీడియాని శాసించే స్థాయికి, తెలంగాణ సమాజాన్ని శాసించే స్థాయికి చాలా బాధాకరం. ఎనివే, ఈ రోజు ఏదైతే చర్చా కార్యక్రమం అయిందో అది అసంపూర్తిగానే మిగిలింది. ఖచ్చితంగా ఈ విషయంపై ఇంకొకసారి మాట్లాడాల్సి ఉన్నది. టీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఉన్నారో, ఎవరి దగ్గరన్నా పేషెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిబేట్కి వచ్చేసి తన వంతుకు సంబంధించింది ఈ విషయంపై చర్చించవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు తెలపాల్సిన అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా ఈ వేదికపై 4 Sides టీవీ ద్వారా కోరుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ఖచ్చితంగా డిబేట్లో రావాల్సిందే, వాళ్ళు మాట్లాడవలసిందే. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలతోని, ఇలాంటి వ్యక్తులతో ఎవరైతే ఉంటారో, మాజీ ముఖ్యమంత్రికి జమీల్ గారు నిన్న కేసీఆర్ గారు ఏమంటారంటే, నేను అసెంబ్లీకి రావాలా, మా పోరగాళ్ళకే సమాధానం చెప్తలేడు అంటాడు. అంటే పోరగాళ్ళని పంపిస్తే చెప్పాలా సమాధానం? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు? ఇంకొకటండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే సెక్రటరీకి రావు. మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సెక్రటరీకి రాడు, ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రాడు. అంటే మేము ఎంత పిచ్చోళ్ళం తెలంగాణ సమాజం. నువ్వు ఏది చేసినా నీ ఎంక పట్టుకొని రావాలా? ఈ విషయంపై ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రావాల్సిందే, డిబేట్ చేయవలసిందే. ప్రజలకు సంబంధించిన సమాధానం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాంట్లో కూడా అనేక లోపాలు నా దృష్టిలో ఉన్నాయి, అవి కూడా ప్రజల ముందు పెడతారు. ఇంకొకసారి ఖచ్చితంగా ఈ డిబేట్ కావాల్సిందే. దీనికి సంబంధించిన ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మాట్లాడతామని మేము ప్రేక్షకులకు హామీ ఇస్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా ఇందులో పాల్గొన్నందుకు, అంటే అనివార్య కారణాల వల్ల ఈ మనకు సంబంధించి అనాలోచితమైన ఈ వ్యాఖ్యలు చేపట్టి రామకృష్ణ గారు బీజేపీ నాయకులు అయితే సైన్ అవుట్ అయిపోయారో వారికి కూడా క్షమాపణ కోరుతూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides టీవీ.
వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ఎల్కతుర్తి ముచ్చట. ఏడాదిన్నర అయింది ఎలక్షన్స్ అయ్యి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏడాదిన్నర లోపు ఎక్కడ కూడా కనిపించని కేసీఆర్ నిన్న జరిగిన వరంగల్లో చలో వరంగల్ కార్యక్రమం టీఆర్ఎస్ రథోత్సవ సభ ఏర్పాటు చేసి లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర సమితి అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి నాయకులు అలాగే ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మొదటిసారిగా ఉద్దేశించి మాట్లాడారు. విషయం ఏంటంటే గత ఏడాదిన్నర నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా బయటి రాని కేసీఆర్ నిన్న వచ్చి పాతపాటనే మరోసారి అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ ప్రజలకు అసలైన విలన్ కాంగ్రెస్ అని దయ్యబెట్టారు. 1969 సంబంధించింది నెహ్రూ చేసిన అన్యాయంతో 400 మంది చనిపోయారు. తర్వాత ఇందిరాగాంధీ సమయంలో కొంతమంది చనిపోయారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం సాధించింది కేవలం టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఉన్న సమయంలో బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చారు. విషయానికి వస్తే తెలంగాణ సమితికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత 9.5 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఏలిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మేలు ఉన్నాయో ఆ మేలుకు సంబంధించిన ప్రజలందరూ ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ కనుక వాస్తవమే అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కనుక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి చేయనట్టయితే మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రీయ అంటే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగట్టారు అని ఇటు పొంగులేటి ప్రభాకర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అలాగే సీతక్క దయ్యబెట్టారు. మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం మాట్లాడదు. కాంగ్రెస్కు సంబంధించి విషయాలు మాట్లాడారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలను ఎక్కడ కూడా మాట్లాడినట్టు దాఖలాలు లేవు. కాంగ్రెస్కు సంబంధించిన మాట్లాడారు. అంటే వ్యక్తిగతంగా ఇది చేయకుండా ఒక మంచి పరిణామంతోనే మాట్లాడాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ను దయ్యబట్టడం. ఇంకొక భారీ విషయం ఏంటంటే కొన్ని ఒక అమిత్ షా నక్సలిజానికి సంబంధించింది మొత్తం తుడిచిపెట్టేస్తాం, నక్సలైట్ల మాట లేకుండా చేస్తాం అని చెప్పి ప్రకటించిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, తెలంగాణలో, జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్ర గడ్చిరోలీలో వందలాది మంది మావోయిస్టులను చంపబట్టారు. వందలాది మంది చనిపోయారు. ఆదివాసీలు చనిపోయారు. నక్సలైట్లు చనిపోయారు. ఈరోజు గత 5-6 వారం నుండి 5-6 రోజుల వారం నుండి కర్రగుట్ట ప్రాంతంలో వేలాది మంది పోలీసులు అక్కడ మోహరించి, కేంద్ర బలగాలు మోహరించి అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించేటట్టుగా విధానం చేస్తున్నారు. నిన్న ఏదైతే సభ జరుగుతున్న సమయంలోనే శాంతి చర్చలకు సంబంధించి పీస్ డైలాగ్స్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలోని ఒక కమిటీ సభ్యులను రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించడం జరిగింది. వారితోని కూడా మాట్లాడింది. అదే సమయంలో కేసీఆర్ కూడా సభా ప్రాంగణం నుంచి ఉద్దేశించి ఒక 4 ముచ్చట్లు నక్సలైట్ల గురించి మాట్లాడు. గతంలో ఒకసారి మన ప్రేక్షకులు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నట్టయితే తెలంగాణ డిక్లరేషన్ సమయంలో దర్దాపుగా తనకు ఏదైతే అడ్రస్ చేసి పబ్లిక్ అడ్రస్ను చేసి మాట్లాడారో అందులో 1.5-2 గంటల సేపు మాట్లాడిన కేసీఆర్ 1 గంట పాటు కేవలం నక్సలైట్ల గురించే మాట్లాడారు. నక్సలైట్లే మొత్తం ఏదైతే ఎజెండా ఉన్నదో మా ఎజెండా కూడా అదే అని మాట్లాడారు. కానీ ఈరోజు ఎప్పుడైతే సభా ప్రాంగణం చెల్లి మాట్లాడారో నక్సలైట్ల విషయంలో ఈ
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం సంబంధించింది ఏదైతే నక్సలైట్ల మీద దాడులు జరుగుతున్నాయో దాని చర్చలు జరపాలి అనే 5 నిమిషాల పాటు మాట్లాడినట్టు జరిగింది. ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఏదైతే సభ జరిగిందో, రజతోత్సవాలు జరిగినాయో, ఆ రజతోత్సవాలకు సంబంధించింది ఈరోజు మనం మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి రామకృష్ణ గారు కూడా జూమ్ లైన్లో ఉంటారు. అలాగే విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో వచ్చారు. ఫస్ట్ ఒకసారి మనం బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, అంటే బీఆర్ఎస్ అనుకోండి లేకుంటే టీఆర్ఎస్ అనుకోండి, ఈ సభ జరగడానికి వాస్తవానికి కారణాలేంటి? ఇంకొక విషయం నేను చెప్పారు, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అసలు బీజేపీకి అవసరమే లేనట్టుగా వారు వ్యవహరించాలి అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నమస్కారం. యా, రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు. ఎస్ సార్. నమస్కారం అండి. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాష్ట్ర నాయకత్వం అనుకోండి, తెలంగాణ ప్రాంత ప్రజాప్రభుత్వము ప్రజల ప్రభుత్వ రజతోత్సవానికి పర్మిషన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఏర్పాట్లకు సహకరించింది. ఈ సహకరించిన టైంలో ఆయన మాట్లాడిన పద్ధతులు సమంజసంగా లేవు. కేసీఆర్ గారు ఆయన విలన్ గా సూచించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరిక మేరకు. ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉండి 2004 నాడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రోజు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ప్రజాభిప్రాయం ఉంది, ప్రజల కోరికపై తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2004 నుంచే మాట్లాడడం జరిగింది. ఆ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారు కూడా సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట్లో కాంగ్రెస్ లో పొత్తుండి విలీనం చేస్తా అని మాట తప్పింది కేసీఆర్ గారు. ఒకటి రామచంద్ర గౌడ్ మొదటికెళ్ళి వద్దాం. ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న సవరణ చేసుకుంటూ వెళ్దాం. 1969లో ఇందిరాగాంధీ కూడా ఇలాగే ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అప్పుడు కూడా దర్దాపుగా 400 చంపించిన ఘనత కూడా కాంగ్రెస్కే ఉన్నదని మొదలుపెట్టారు. అంటే మీరు అప్పటి నుంచే ఒకసారి చెప్పుకుంటూ వస్తే బాగుంటుందేమో. 1969లో ముల్కీ నిబంధన ప్రకారం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా కాదు, ఆ జరిగిన ప్రజా అల్లర్లలో జరగవచ్చు, ఆ పొరపాట్లు జరగవచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దానికి ఏ రకంగా అంటే కొన్ని అల్లర్లు జరిగినప్పుడు రక్షణ కోసానికి చేస్తే చేయవచ్చు. ఆ రోజు కాలంలో ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఈయనకు మంత్రి పదవి రానప్పుడు 2001లో ఈయన ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుకొని స్వార్థంతో చేయడం జరిగింది. 2004 నుంచి కూడా ఎప్పుడైనా కానీ నీళ్లు నిధులు ప్రజలకు చెందాలని, అధికారాలు కూడా ప్రజలకు చెందాలి, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2004లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సందర్భంగా అయినా కానీ ప్రజలకు ప్రజాభిప్రాయం ప్రకారం ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరిగినా కొన్ని అల్లర్లను జరిగినప్పుడు దాన్ని నివారించడానికి ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ దాంట్లో కాంగ్రెస్ పాత్ర లేదు, ఎవరిది కూడా దాంట్లో పాత్ర లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఏదైనా సమస్యలు జరగవచ్చు. ఒకటి తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనేది ఖచ్చితంగా ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది విత్ రికార్డుతో పాటు. ఎప్పుడైనా కానీ దీని పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకోటి దీంట్లో ఉద్యమంలో కూడా ముందు ఉండి
ముందు ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రావడానికి ఆస్కారంగా మా ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు అనుకోని ఎంపీలు అనుకోండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ముందుగా ఉండి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక స్వపక్షంలో అయినా కానీ ప్రతిపక్ష పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామచంద్రగౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులంటే రామచంద్రగౌడ్ ప్రస్తుతం ఏదైతే నిన్న మాట్లాడుతూ కేసీఆర్ ఏదైతే ప్రసంగంలో చెప్పారో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఏదైతే రాష్ట్రం ఏర్పాటు చేశామో ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం సమితి ముందడుగు వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయబట్టు చేసింది. జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నీళ్లు కొరత లేకుండా చేసింది. ఈరోజు ఎడారిగా మారుతుంది. మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉంది కాంగ్రెస్ హయాంలో అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? స్కామ్ జరిగింది అనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ నేషనల్ సంబంధించి దాని మీద అలిగేషన్స్ ఉంది. బీజేపీ